So, hi all. After a small gap, we are back. 2025 annual report of our TFI. అంటే ఇప్పుడు ఎలా అయిపోద్దంటే 2025 స్టార్టింగే ఇండస్ట్రీని షేక్ చేసే ఒక సినిమా వచ్చింది. గేమ్ చేంజ్ చేసింది అసలు. న్యూస్ పేపర్ చదువుతాను. ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు. హే ఇప్పుడు నువ్వు ఏమన్నా శంకర్ సంహౌ ఫెల్ట్ పర్సనల్ దట్ ఓకే రాజమౌళి అంత గొప్ప ఆయనకి అన్ని హిట్లు పడుతున్నాయి. హిట్ వెనకాల ఆ హీరోకి ఏదో ఒక ఫ్లాప్ రావాల్సిందే ఖచ్చితంగా. సో మరి రామ్ చరణ్ స్క్రిప్ట్ సెలక్షన్స్ చూసుకుంటే ఈడు వదిలేస్తే గౌతమ్ తిన్ననుడు అంటున్నాడు, లేకపోతే బుచ్చిబాబు అంటున్నాడు, అసలు లేకపోతే సుకుమార్కే వెళ్తాడు ఈడు. మళ్ళీ లేదు అలా చేయకూడదు, మనమే వెళ్దాం, ఆ కర్స్ ఇవ్వాల్సిందే మనం అని చెప్పి తీసుకెళ్ళాడు. పైగా తమిళ ఇండస్ట్రీకి ఇచ్చింది తిరిగి ఇచ్చేసేయాలి తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి చాలా మామూలుగా బ్యాంగ్ పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఒకటి ఓన్లీ మూవీ ఒకటే కాదు, టైం వేస్ట్ కూడా. టైం 3 ఏళ్ళు 1000 కోట్లు కాదు కదా, 200 కోట్లు కూడా రానివని అన్నాడు. అది సంక్రాంతి టైంకి సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్ 2 ఉంటే దిల్ రాజు గేమ్ చేంజర్ మీద హోప్స్ పెట్టుకొని ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎక్కడ యుఎస్ లో చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియాలో కూడా ఎక్కడ అవును, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని చెప్పి దాని మీద మళ్ళీ ఫుల్ హైప్ అమ్మ అంత చేసి ఏం తీసాడు రాడు. ఒక్కొక్క దాని మించి అన్ప్రెడిక్టబుల్. నాకు లిటరలీ గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ అంతా చూసా కదా, చూస్తున్నప్పుడు అనుకుంటున్నా ఓకే వద్దులే ఇంకా అయిపోయింది. నా కళ్ళ ముందు ఏదో కూలిపోతుంది, ఓకే చూద్దాంలే ఏదో చేస్తున్నాడు. ఎస్జే సూర్య ఉన్నాడు రా, అరే ఈడన్నా కనీసం బతికిస్తాడు అనుకున్నా. మొత్తం అందరి పవర్స్ కట్టేసి నేను ఫస్ట్ 20 మినిట్స్ ఫస్ట్ 25 మినిట్స్ నీకు ట్రైలర్ అయిపోద్ది. ఏ సినిమానే అయిపోయిందిరా, ట్రైలర్ కాదు. ట్రైలర్ లో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 20 మినిట్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అదేంటి నీకు సినిమా మొత్తంలోంచి కదా తీయాలి ట్రైలర్, వీడేంటి ట్రైలర్ ఫస్ట్ 20 మినిట్స్ వరకు తీసి కట్ చేసి వేసేసాడు ట్రైలర్ అన్నట్టు అనిపిస్తుంది నీకు. షాక్ అవుతుంది. నెక్స్ట్ హాఫ్ అది నువ్వు ట్రైలర్ లో పెడితే నువ్వు థియేటర్ దాకా కూడా రావు, ఫస్ట్ డే వచ్చే వాళ్ళు కూడా రారు. సో అందుకాడు అదే అన్న, గేమ్ చేంజర్ మూవీకి ఎడిటర్ కష్టపడినంత ట్రైలర్లు టీజర్లు కట్ చేసినప్పుడు కష్టపడినంత ఎవడు కష్టపడలేదు. అండ్ తమన్ ఆల్సో, నాకు తెలిసి ఈ ముగ్గురే బాగా పనిచేశారు. దానికి మళ్ళీ టికెట్ హైక్ మళ్ళీ. దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ మూవీ ఎలా ఉందో వాళ్ళకి అర్థమైంది. నార్మల్ టికెట్స్ పెడితే స్టార్టింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నది నార్మల్ గానే ఉంటది. అదే హైక్ చేశారనుకో, అమ్మ దీని ఏదో పెద్దదే ఉంది కదా అని చెప్పి ఫస్ట్ డేనే నీకు అట్లీస్ట్ సగం అన్న లాగేశారనుకో, ఎలా అయినా మౌత్ టాక్ ఉంటది, రివ్యూస్ వచ్చేస్తాయి, తలనొప్పి అంటారు, అదంటారు, తగ్గిపోద్ది. సో అదేదో ఫస్ట్ డేనే కొడితే 6 లేదంటే అవుట్, ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు అలాగా పెట్టేశారు. హరిహర విరమల్ ఇదే ఫాలో అయింది. డ్రోన్లు ఆ బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళడం ఏంట్రా రే, నెక్స్ట్ ఫ్యూచర్ అదే. నీకు తెలియదు, పిజ్జా కూడా నీకు డ్రోన్ లోనే డెలివరీ చేస్తుంది. అవసరం లేదురా, డెలివరీ చేస్తే నాకెందుకు, ఆ సినిమాలో చూపిస్తావు తొక్కలాగా. నీకు ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించాలి. శంకర్ ఎంత ఫ్యూచరిస్టిక్ గా రోబో తీసాడు, నువ్వు రోబో తీసిన ఆయనతోనే నువ్వు ఆలోచించేది. ఆయన ఫ్యూచరిస్టిక్ థాట్స్ కూడా ఆయన తీసాడు. ఈవెన్ రామ్ చరణ్ అండ్ శంకర్ తలుచుకున్న ఇలాంటి సినిమా మళ్ళీ తీయలేరు. They can make worse films than this or they can make better films than this, but they can't do it. Another game changer. నువ్వు మరీ టూ మచ్ గా దాన్ని తీసి పారేస్తున్నామో, నేనైతే ఒప్పుకోను దానికి. నువ్వు అప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా ఎన్సల్ చేస్తారా గేమ్ చేంజర్? నేను ఇంకొకసారి చూద్దాం అనుకున్నాను, కానీ టైం కుదరలేదు అంతే. టైం ఇవ్వాలనిపించలేదని చెప్పాలి, కుదరలేదు కాదు. అలా అనుకుంటే ఏ మూవీ చూడలేదు నేను రెండోసారి మళ్ళీ. ఐ ఫీల్ మహా అంటే నేను ఈ లోపల రెండోసారి చూసిన మూవీ ఏదైనా ఉందా అంటే సుందరానికి. జస్ట్ ఫర్ మై హ్యాపీనెస్. నేను 4 times చూసాను అంటే సుందరం, చాలా ఇష్టం అది. ఇప్పుడు ఓకే, నేను రిపీటెడ్ మూవీ ఏదైనా చూసానంటే అంటే సుందరాన్నే చూసాను రీసెంట్ టైమ్ లో. మళ్ళీ ఏ మూవీ కూడా నేను రిపీట్ చేయలేదని అంటున్నా. బాహుబలిది ఎపిక్ చూసాను మళ్ళీ. ఓకే, సో ఇక దాని తర్వాత నాకేమనిపిస్తుంది సార్, గేమ్ చేంజర్ దరిద్రం వల్ల డాకు కూడా ఎఫెక్ట్ అయిందని నా ఫీలింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎక్కడ దానివల్ల డాకుకి ఇంకా బెనిఫిటే కదా, దీనిలో భయపడ్డ వాళ్ళందరూ దానికే వెళ్ళారు సగం మంది. గేమ్ చేంజర్ మూవీ ఫ్రైడే రిలీజ్ అయింది మనకి వీకెండ్, డాకు సండే రిలీజ్ అయింది. సో ఆ మండే హాలిడే ఎవరికి లేదు ఇక్కడ, ఊర్లలో వెళ్ళే వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. కానీ డాకుకి 2 వీక్ డేస్ వచ్చారా టైమ్, కలెక్షన్స్ ఎక్కువ 130 కూడా వచ్చాయంట. బట్ కాకపోతే
డాకు డిజర్వ్స్ బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే సెకండ్ హాఫ్ రొటీన్‌గా ఉన్న సేమ్ ఒకటే ఫ్లాష్ బ్యాక్ ఉన్నా గూడా నాట్ టు కాంట్రడిక్ట్ యూ, నాకు డాకు ఎత్తుకెళ్ళు బయటికెళ్ళు. తమన్ ఆ బయటికెళ్ళు. మ్యూజిక్ లేకపోయి ఉంటే డాకు కూడా నాకు టిపికల్ బాలయ్య మూవీ లానే ఉంది. నార్మల్ డాకు బాలయ్య కొత్తగా ఉంది. బాలయ్యని కొత్తగా కొత్త చూసాను నేను యాక్చువల్లీ. నాకు కొత్తగా ఏముందిరా కొత్తగా, నాకు అర్థం కాదు. నాకు బాలయ్య అయితే విజువల్స్ చాలా ఏదైనా కలెక్టర్ నచ్చాయి. అవుతాడు, లేదంటే కలెక్టర్ ని బెదిరించేటోడు అవుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతాడు. ఈసారి వాడు ఇంజనీర్ అయ్యాడు. ఆ, అయితే అవని ఏమో డాకు చూసిన ఎవరినన్నా అడుగు నువ్వు. నీకు డాకు మూవీ ఎవరికి గుర్తులేదు. దానిలో వచ్చిన ఎడిటింగ్స్ ఉంటాయి చూసావా? అవే గుర్తున్నాయి. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి బేసిక్ గా అఖండ ఒక ఎరా అంతా కూడా వేరే లెవెల్. బాలయ్య నందమూరి తమన్ బేస్డ్ మీదే నడిచింది, బాలయ్య ఎనర్జీ మీద నడిచిన మూవీస్ అవన్నీ. ఇది కూడా కానీ ఒక పాయింట్ తర్వాత బాలయ్య ఎనర్జీకి యాడ్ ఆన్ కింద బీజిఎం అసలు ఇట్లా దద్దరిల్లిపోయి, అమ్మ బాబాయ్ ఇట్లా ఇంకా అయిపోయింది. పేల్చిపడి తప్పాడు ఇంకా, స్పీకర్స్ అన్ని తగలబడిపోయేంత రేంజ్ లో ఇస్తుంటే ఇంకా అది యాడ్ ఆన్ అనమాట. డాకు కూడా అంతే. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల 50 దగ్గర ఆగాల్సింది 100, 150, 200 టచ్ అయిపోయింది బీపీ. నాకు 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 యాక్చువల్లీ డాకు విజువల్ గా కూడా సినిమాటిక్ నాకు ఎందుకంటే డాకు నువ్వు మూవీ చూస్తే ఫస్ట్ ఆఫ్ నీకెక్కడ ఇది మనం ఒక తెలుగు మూవీలో ఈ రేంజ్ విజువల్స్ ఎప్పుడు చూడలేదు. అంటే లైటింగ్ కానీ ఆ డ్రెస్ నాకు ఎలా అంటే ప్రతి ఫ్రేమ్లో వాడి డ్రెస్ వెనకాల ఉండే ఆ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చాలా బాగుంటాయి. డాకు నాకు ఎందుకు బాగా నచ్చింది డాకు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగా వెళ్తుంది ఆ ఒక హీరోయిన్ ట్రాక్ తప్ప. ఆ సెకండ్ హాఫ్ వస్తది చూడు మావా! ఫ్లాష్ బ్యాక్‌లో సీన్‌లు బాగున్నా, ఫ్లాష్ బ్యాక్ రొటీన్ అయిపోయింది నాకు. బట్ ఇట్స్ నైస్ ఫిల్మ్ నాకు డాకు బోర్ కొట్టించలేదు. చూసి వచ్చేసే మంచి మూవీ. అదేమి తలపోటు సినిమా, బోరింగ్ సినిమా అయితే కాదు. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. నాకు నచ్చింది. ఓకే, ఓకే, పోరా పుష్ప. సరే. కొత్తగా అనిపించలేదు. అదే కొట్టుడు, అదే నరుకుడు, అదే చంపుడు. అంతే ఇంకా మరి. కొత్త, అట్లా ఇంకా ఎక్స్ట్రా ఊపున్న బీజిఎం చాలు. అంతే. ఇదే ఇంకేముంది బాలయ్య. నాకు ఇదే అసలు బాలయ్య అంతే. కొత్త లేదు. ఇదే బాలయ్య బాలయ్య. అంటేనే బౌన్సింగ్ అవుతున్నారు మనుషులు, ఇంక ఇది అయిపోయింది బాలయ్య అంతే. అంతే. సంక్రాంతికి వస్తున్నాం. విల్ కమ్ టు దట్. నాకు ఆ మూవీ సర్ప్రైజ్ లిటరల్లీ. నేను దొబ్బుద్ది అనుకున్నా. డిజాస్టర్ అవుద్ది అనుకున్నా సినిమా. అంచ ఎళ్ళింది అని జెప్పి ఎక్స్‌పెక్ట్ జేయలేదు అంత పెద్ద హిట్ అవుద్ది అని జెప్పి. కానీ నాకు సినిమా కూడా నాకు చాలా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేశా ఆ మూవీ. ఫస్ట్ టు లాస్ట్ ఫన్ను, ఆ కామెడీ, ఆ టైమింగు ఐ ఎంజాయ్డ్ ఇట్. దాంట్లో కూడా క్లైమాక్స్‌లో కొన్ని బొక్కలున్నాయి. బట్ నాకు నచ్చింది. నీకు నచ్చలేదా? బొక్కలంటే ఏముంది ఇంకా, కామెడీ మెయిన్ ట్రాక్, మిగతావన్నీ సైడ్ ట్రాక్. నువ్వు లాజిక్లు ఇచ్చి అన్ని ఎతకూడదు. ఎంజాయ్ చేసావా వచ్చావా అన్నట్టే ఉండాలి. ఇంకా మూవీ అంతా కూడా ఇంకా అంతే బాగుంది. కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు వాడి ఓల్డ్ ఎక్స్ లవరు, వాడి ప్రెసెంట్ వైఫ్, వాళ్ళిద్దరి మధ్య నలుగుతున్న ఒక హస్బెండ్, దాంతో నలుగుతున్న ఒక స్టోరీ. నాకు నచ్చింది. నాకు సంక్రాంతి వస్తుందా ఓకే. అంటే బావుంది. అందులో రియాలిటీ కూడా ఇది ఉంది చూడు. ఇప్పుడు ముసలోడు అయ్యాడు అని చెప్పి ఆ ఆ! ఏజెంట్ కూడా వీడి ఏజ్ బాడీ ఒప్పుకోలేదు. పట్టేయడం, హ్మ్. ఆ బాగుంది. ఇవన్నీ కూడా కొంచెం ఆ కామెడీ అన్నది పండింది, బాగుంది. ప్లస్ రిలేటబుల్‌గా ఉంది. ఈ రెండు కూడా హాట్ ప్లైగా ఫ్లాప్ మూవీస్. ఒకటేమో ఫుల్ హీటెడ్ మూవీ, మొత్తం ఆ! హైప్ మూవీ. ఇంకోటేమో 'డాకు' కంప్లీట్ యాక్షన్ ఇంకా. ఇది కంప్లీట్ ఇదేమో ఫ్యామిలీ ఇది. జోనర్. ఫిబ్రవరిలో తండేలొచ్చింది. ఈ మూవీ కూడా నాకు సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఆడియో మావా సినిమా రిలీజ్ అవ్వకముందు ఆ మూవీ గుర్తులే. సాంగ్స్‌ని ఇరక్కొట్టాడురా అది డీఎస్‌పీ. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత మంచి సాంగ్స్ ఇస్తాడని. ఆ బుజ్జి నీకు తల్లి ఎన్ని సాంగ్స్ సాంగ్ అయితే గుర్తున్నాయి? నాకైతే ఒకటే, ఆ వైలిన్ బిట్ ఒకటే గుర్తుంది నాకు ఇప్పటి నాకు వరకు 'బుజ్జి అయితే. తల్లి' సాంగ్ గుర్తుంది. ఇంకా ఓ, హైలెస్సా ఆ రెండు ఒకటే పాట కాదా? తండేల్ నాకు ఫస్ట్ హాఫ్ ఓకే. నాకు బానే నచ్చింది. సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బానే ఉందిరా. బట్ కాకపోతే ఏంటంటే ఈ 2 స్టోరీలు కలిపి చెప్పినప్పుడు ఏదో కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు. ఎలా ఉంటదంటే ఫస్ట్ హాఫ్ అంతా బావుంటది. హీరో, హీరోయిన్ విడిపోతారు. సడెన్‌గా మళ్ళీ లాస్ట్‌కి హీరో, హీరోయిన్ క్లైమాక్స్ దగ్గర కలుస్తారు. ఒక లాస్ట్ 30 మినిట్స్. ఇంతే గుర్తుంది నాకు. ఆ మధ్యలో వీడు ఆ జైల్‌లో పాకిస్తానోళ్ళతో ఫైట్ చేయడం, ఆ జెండాని కాల్చడం అన్నీ ముక్కలు ముక్కలుగా బానే వర్కౌట్ అయ్యాయి. కంప్లీట్‌గా ఒక మూవీలాగా ఇది అద్భుతమైన దృశ్య కావ్యం అనే ఫీల్ రాలేదు నాకు. బట్ నాకు మూవీ బానే అనిపించింది. కాకపోతే నాకు ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ చాలా నాకు ఇంకా ఏదో డిలీటెడ్ సీన్స్ ఏవో ఉన్నాయంట. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ గారు గాని ఎవరైనా ఈ సినిమాలో ఒక హై బడ్జెట్ ఓషన్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఇంటర్వెల్ దగ్గర మామూలుగా ఉండదు. షేక్ అయిపోద్దని చెప్పారు. చూసా మూవీ నాకు అక్కడేం ఆ కనిపించలేదు. డైలాగ్ నేను దేవర దగ్గర నుంచి వింటున్నా నేను అసలు. ఎడిటింగ్‌లో పోయింది దేవరలో అది. కూడా వాడు చెప్పాడు, షార్క్ తో అసలు ఇట్లాగా వేసుకుంటాడు ఎన్టీఆర్, చేశారు అది. ఇంకా షార్క్ వేసుకుంటారు అని చెప్పి అన్నాడు.
నాకు బ్రహ్మానందం అని ఒక సినిమా వచ్చింది. బ్రహ్మానందం ఆయన సన్. బ్రహ్మ ఆనందం అంటారు, అది జఫా, అసలు బ్రహ్మానందం కాదు. నాకు ఆ సినిమా పేరు అమ్మా తెలీదు. వచ్చింది. పోరా బొంగులో సినిమా రా బాబు అది. అదేంటి స్వదం ఎంటర్టైన్మెంట్స్ అని ఉంది. మన ఏజెంట్ సాచిన సాత్రేయ మాసూదా మూవీ, ఈ మూవీ ప్రొడ్యూసర్ ఆయన. ఆయన దగ్గర నుంచి సినిమా వస్తుందని చెప్పి నేను ఫుల్ హైప్ అయిపోయి ఓకే కొట్టేస్తున్నాం, ఈ సినిమా బాగుంటుందేమో అనుకున్నా. డిసప్పాయింటింగ్. నాకు ఆ సినిమా నేను మొత్తం కూడా చూసినట్టు లేను. నాకు అసలు ఇంకేం గుర్తులేదు ఆ సినిమా. నేను వెళ్ళలేదు సెకండ్ హాఫ్ కి. నువ్వు వెళ్ళేటప్పటికి నేను క్వశ్చన్ చేస్తా ఆ సినిమా నీకు అంత ఓపిక ఉందా, నువ్వు నాతోనే పోటీ పడతావా అని చెప్పి అది నువ్వు నేను నువ్వు నువ్వు సెకండ్ హాఫ్ చూస్తావన్న నమ్మకం మాకు లేదు కాబట్టి సెకండ్ హాఫ్ లో కూడా వాడు ఏం తీయలేదు. బాధ ఏం లేవు. అప్పుడు వచ్చిందయ్యా నాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఈ సినిమా బాగోపోతే మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమాకి వెళ్ళకండి అన్నాడు. కోర్ట్. ఇంకా అప్పుడు ఓకే మన తెలుగులో ఒక కోర్ట్ రూమ్ డ్రామా సినిమా నేను ఇంకా లాగ్ ఉంటుందేమో అనుకున్నా. అరగంటలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్టార్ట్ అయిపోయింది అండ్ జైల్లోకి నూకుతారు. ప్రియదర్శి ఇంకా సెకండ్ హాఫ్, నాకు సెకండ్ హాఫ్ సాలిడ్ కోర్ట్ రూమ్ డ్రామా. నేను మూవీ చూస్తున్నప్పుడు కూడా అనుకుంటున్నా ఓకే ఇప్పుడు కోర్ట్ రూమ్లో ఒకటి అయిపోతే కొన్ని సీన్లు కోర్ట్ బయట ఉంటాయి, ఆర్ లేకపోతే వీడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడము ఏదో సోది సోది ఉంటుంది మధ్యలో కొంచెంసేపు, మళ్ళీ అయితే కోర్టుకి వెళ్తారు నెక్స్ట్. కోర్ట్ మూవీలో అదే ఉండదు. సెకండ్ హాఫ్లో ఒక సీన్ కోర్టులో అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ సీన్ మళ్ళీ కోర్టులోనే చూపిస్తాడు వాడు. మోస్ట్ ఎంగేజింగ్ మూవీ ఏదైనా ఉందా అంటే ఇయర్ లో కోర్ట్ కోర్ట్. మూవీ. నీకు అది ఎండ్ వరకు కూడా నువ్వు చూస్తూనే ఉంటావు, ఏంటి నెక్స్ట్ ఏంటి, అవునా ఇదేంటి, అచ్చా ఓకే ఇదయింది. ఎండింగ్ లో కూడా వాడు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కూడా శివాజీ గారు ఆఫ్టర్ సో లాంగ్ ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారంటే అసలు ఇట్లాగా ఆ, ఇంకెవరు కూడా ఇంక వేరే ఎవరిని కూడా ఊహించుకోలేదు. ప్రకాష్ రాజ్ కూడా వేయలేడేమో. కనిపిస్తే మామూలుగా కొట్టేయాలనిపిస్తుంది శివాజీని చూస్తే అసలు. ఇలాంటి క్యారెక్టర్స్ కి ప్రకాష్ రాజ్ కి చాలా మంచి పేరు ఉంటుంది. సేమ్ అలానే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నారు, ఎవరి లెవెల్లో వాళ్ళు. శివాజీ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చాడు. లాక్కెళ్ళిపోయాడు అంతా. సినిమాలు ఎవరు శివాజీ గుర్తులేదు కాకపోతే నాకు. ఇంకెవరు చేయలేరురా అన్నట్టు ఆ రేంజ్ తీసుకెళ్లి కూర్చోబెట్టేశాడు ఆ స్టేజ్ క్రేజీ. ని. నాకు అసలు ఆనీ కాన్ఫిడెన్స్ ఉండాలి మా అట్లా. ఇంకా ప్రొడ్యూస్ చేసిన మూవీకి రాకంటాం నెక్స్ట్ మూవీకి అని చెప్పి హిట్ తిరిగిపోయేసాడు బెట్ట అది కూడా. మరి క్రేజీ. నాకు అది అంటే నాని చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక పద్ధతి వాడు ఏమంటాడు, అతడు మూవీలో ఒక గులాబ్ మొక్కకి అంటుకట్టినట్టు ఏదో చక్కగా గోడ కట్టినట్టు చక్కగా అలాగా ఆయన అది కూడా చెప్పాడు. నేను ఇటుక ఇటుక పెట్టుతున్నాను, మీకు చూసేదానికి నేను ఒక్కొక్క ఇటుక పెడుతున్నట్టున్నది, కానీ దూరం నుంచి చూస్తే ఒక పెద్ద గోడ ఉంటది అని చెప్పి. అది నిజంగా నాని ఫౌండేషన్ అలా వేసుకుంటూ వచ్చాడు. అతని డెసిషన్ మీద అతనుకున్న కాన్ఫిడెన్స్ అది. అగ్రీడ్. యా ఐ అగ్రీ విత్ ఇట్. ఎంత నాని మూవీస్ లో ఫ్లాప్ కూడా యావరేజ్ గా నడిచినరా. చూడొచ్చు పర్లేదు. యాజ్ అ లాయర్. దాంట్లో ఈ లాన్ క్వశ్చన్ చేశాడు కదా కోర్ట్ మూవీలో. ఒక అవును. 1 డేతో ఒక బర్త్‌డే అయిన తర్వాత 17 ఇయర్స్‌కి తప్పయ్యేది 18 ఇయర్స్‌కి తప్పు కాకుండా ఎలా పోద్దిరా? ఉందారా ఎవడురా లా రాసింది అని చెప్పి బానే లాలో ఉండే బోల్డ్ అని లూప్ హోల్స్ ఒక్కలు లో లూప్ హోల్ ని అట్లాగా ఐడెంటిఫై చేసి ఇట్లాగా ముఖం మీద కొట్టాడు లా మీదకి. మెయిన్ ఇంకా పాక్సో గురించి ఎవరికి తెలీదు. అందరికీ అవును. తెలిసేలా చేశాడు. పాక్సో అంటే ఏంటి? ఒక అమ్మాయి మీద జరిగితే ఇలా ఒక అబ్బాయిని ఇలా బొక్కలో ఏయొచ్చా? ఏం జరగబోయేది? సడన్‌గా జైల్‌లో ఏసేయొచ్చా? ఎంత చాలా బయట వరకు బయట దాన్ని వాడుకుని వేరే వాళ్ళని బొక్కలో వేయించే వాళ్ళు వేయిస్తూనే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళకి అవగాహన లేదు. మనకి సో తెలియాలి కదా! అవగాహన తీసుకొచ్చాడు. అంతే. ఐ లైక్డ్ ఇట్. అండ్ అదే రోజు 'దిల్‌రుబా' రిలీజ్ అయింది. డిజాస్టర్. అబ్బవరం. దిల్‌రుబా అదే మూవీ అబ్బవరం మూవీరా? 'దిల్‌రుబా' తెలీదా? తెలీదే. అయితే పర్లేదు తెలుసుకో. అండ్ మెయిన్ ఫిబ్రవరిలో ఇంకో మూవీ మర్చిపోయాం మనం. 'లైలా' విశ్వక్ సేన్. లేడీ గెటప్‌లో ఉంటాడు. అసలు ఇది టీయే కాదు సార్. ఓ అదా, నాకు రివ్యూ గుర్తుంది, సినిమా గుర్తులేదు. ఎవడికన్నా అంతే. విశ్వక్ సేన్‌కి కూడా రివ్యూ గుర్తుంటుంది. సినిమా కాదు. విశ్వక్ సేన్ ని వాడి యాటిట్యూడ్ ని సర్లే వీడు మంచిగానే యాక్టర్. తీస్తాడు అని అనుకున్నంత సేపు పట్టదు వీడికి ఉన్నంత గుద్మల్కి. తెలుసు. ఎగ్జాక్ట్‌లీ. అంటే జస్టిఫికేషన్ ఇచ్చుకుంటు మనమే అనిపిస్తుంది, సర్లే వీడికి ఉండొచ్చు, బలుపు ఉండొచ్చు, పర్లేదు, ఎందుకంటే వీడి కాళ్ళ మీద వీడు నిలబడుతున్నాడు, సినిమా వీడికి అర్థం తీస్తున్నాడని. చేసుకుంటున్నాడు సినిమా, పర్లేదు అని అనుకునే లోపల కానీ ఇలాంటి సినిమా తీశారు. నీ ఇదంతా. అబ్బా అని చెప్పి అండ్ ఉగాది అనుకుంటా. చెయ్ 'రాబిన్ హుడ్', 'మ్యాడ్ స్క్వేర్'.
మ్యాడ్ స్క్వేర్ గురించి మాట్లాడదాం. నేను ముందు రాబిన్ హుడ్ గురించి మాట్లాడాను. నాకు ఎందుకంటే భీష్మ తర్వాత నితిన్‌కి ఒక హిట్ లేదు. భీష్మ డైరెక్టర్ థర్డ్ మూవీ ఇది. వెంకి కుడుముల. హైప్ ఉంది నాకు. ఇంకో ఏదో ఒక టీజర్ వదిలారు ఏదో దట్ సేయింగ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళ డబ్బులు కూడా నావే. వాళ్ళ డబ్బులు తీసుకోవడం ఇట్స్ మై బేసిక్ రైట్ అని చెప్పి ఒకటి చెప్తాడు. ఏ భలే కొత్తగా ఉంది ఇది. రాబిన్ హుడ్ అని పేరుంది. హాలీవుడ్ మైత్రి మూవీ మేకర్స్ మూవీ తీస్తున్నారు అని చెప్పి షాక్ అయిపోయా. రిలీజ్ డేట్ రోజు సినిమా సాంగ్స్ అన్ని దొబ్బేసాయి. ఒక్క సాంగ్ బాలేదు. ఏది ఎక్కలేదు. ఆ అడిదా సర్ప్రైజ్ ఒక్కటి తప్ప. ప్యాంట్లో చేయబెట్టుకుని కొట్టుకునే అదో ఒంగులో స్టెప్. సినిమా పొద్దున్న అది ప్యాంట్ కాదు, అది ఫ్రాక్. సరే కుచ్బి. పొద్దున్న మూవీ రిలీజ్ రోజు ఒక్కటి రివ్యూ లేదు రాబిన్ హుడ్ కి. ఎప్పుడు ఎప్పుడు థియేటర్ దగ్గర దాకా కూడా వెళ్ళట్లేదు. ఎవడన్నా రివ్యూ ఇస్తాడా చూస్తున్నాం అని ధైర్యం చేసుకొని వెళ్ళా. నా వల్ల కాలేదు మామ. ఈ సినిమా మూవీ కూడా పర్లేదు బానే ఉంది అని చెప్తే ఈడేం చచ్చిపోతాడేమో అని భయం వేస్తుంది నాకు. నువ్వు శంకర్ ఆగిపోరా. అరే సినిమా తమ్ముడు బాగుంది. తమ్ముడు ఎందుకు రిలీజ్ చేశారు అనుకున్నావు? ఇది బాగుందని నేను చెప్పి యావరేజ్ ఓకేష్ మూవీని రిలీజ్ చేస్తే ఏ నా కొడుకు చూడలేదు కదా, ఇప్పుడు నేను దింపుతా, అసలైన మూవీని దింపుతా అని చెప్పి తమ్ముడిని దింపాడు. నేను పంపింది మనిషిని కాదు గుణపాన్ని. అలాగే అమ్మా నాకు నితిన్ ఎందుకంటే రాబిన్ హుడ్ కి నితిన్ చాలా ప్రమోట్ చేశాడు రా మూవీ. నితిన్ వెన్నెల కిషోర్ ఎగబడి ప్రమోట్ బాగుంది. చేస్తే వెనల్ కిషోర్ తో ట్రాక్ బాగుంటదిరా. సినిమా మూవీ బాగాలేదు కూడా కదా. నాకెందుకు అసలు నువ్వు పోరా ముసుకు. ఫన్నీగా నడిచిపోతుందిరా. రాబిన్ నాకు హుడ్ నాట్ నాకు అంత నిద్ర వచ్చి దరిద్రమైన మూవీ అయితే కాదు. చూడు చూడు వద్దు. నాతో నువ్వు తిట్టించుకోకు వద్దు. రాబిన్ హుడ్ అరే ఆ? వద్దురా. ఇప్పుడు తీసే మూవీస్ లో లాజిక్స్ ఏం పర్లేదు కానీ, నువ్వేం లేదు జోక్స్ ఉంటే పర్లేదు కానీ, నితిన్ ఉన్న మూవీస్ లో లాజిక్స్ ఎత్తుక్కుంటూ నువ్వు జోక్స్ లాజిక్ ఎత్తుక్కుంటావా? అనట్లేదు. నేను ఏమన్నా అసలు బేసిక్ స్టోరీయే. ఆ స్టోరీ ఎప్పటి నుంచో చూపించి చూపించి చంపేశారు.